తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ అపారమైన కృపా కనికరముల చేత గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి మీ పాదసనలో చేరి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో మా బ్రతుకు కాలంలో మీకు ఇస్తున్న సమయం ఎంత? సమయాన్నిచ్చి జ్ఞానుల వలె ఉంటున్నామా, అజ్ఞానులుగా ఉంటున్నామని ఆలోచించడానికి సిద్ధపడుతున్నాను తండ్రి. సమయోచిత మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. అర్థమగు రీతిలో చెప్పటానికి నన్ను మీ సాధనంగా నీ బిడ్డల కొరకు వాడుకొనమని నాయన దయతో నేను ప్రార్థిస్తున్నా. ఈ మాటలు వినబోతున్న ప్రియులైన వారందరినీ మీరు ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక స్థితిలో బలపరచండి. వినిన మాటల ప్రకారం లోటుపాట్లు ఏమైనా దిద్దుకొని మీ చిత్తానుసారంగా బ్రతకటగా మాకు అందరికీ నేర్పించమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, మరి నేటి కాల సమయంలో బ్రతుకు కాలంలో మనం దేవునికి ఇచ్చే సమయం ఎంత అని కొన్ని మాటలు అయితే నేను జ్ఞాపకం చేశానండి. ఆ సందర్భంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తానుసారంగా మనకి బ్రతుకు కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలంలో దేవుడు సమయాన్ని అడిగాడు, కోరుకున్నాడు. ఆ విషయాలన్నీ కూడా, ఆ సమయాన్ని మనం ఎలాగైతే పోగొట్టుకుంటున్నామో, ఒక వ్యక్తి తన జీవితంలో పోగొట్టుకొని ఎంత భయంకరమైన శిక్షను తెచ్చుకున్నాడో ఆ వ్యక్తి గెహాజీ అని కొన్ని మాటలు అయితే నీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో మరికొన్ని మాటలు, ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు ఏంటి అని అంటే, నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే జ్ఞానం గలవాడివి. ఒకళ్ళు దేవునికి సమయాన్ని ఇచ్చి ఇవ్వకుండా ఉండినట్లయితే, నీ బ్రతుకాలం అంతా నీ కొరకే వాడేసుకున్నట్లయితే నువ్వు అజ్ఞానివి. ఆ పరిస్థితిని బట్టి నీకిచ్చిన బ్రతుకాలం అంతా కూడా భయంకర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు అని కొద్ది మాటలు. ఈ లోక పరిస్థితి ఎలా ఉంది? ఈ లోకం ఎవరి యందు ఉంది? లోకంలో ఉన్నటువంటి కాలాలు, దినాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎందుకు అలా అయినవి అనే విషయాన్ని కొద్దిగా ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. సమయంలో దైవ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, నిన్నటి కాల సమయంలో కూడా చదివే ఈ మాటని మరలా చదువుతున్నాం. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసిన ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే సమయాన్ని బట్టి దేవుడిచ్చిన బ్రతుకు కాలంలో దేవునికిచ్చే సమయాన్ని దేవునికిచ్చి సద్వినియోగపరుచుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటే వాళ్ళు జ్ఞానులట. నీకు నాకు ఒకడు మనకిచ్చిన బ్రతుకు కాలంలో సమయాన్ని దేవునికి కేటాయించకుండా ఆ సమయాన్ని కూడా మనమే వాడేసుకున్నట్లయితే వారు అజ్ఞానులు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి వెంటనే అర్థమైపోతుంది, ఒక ప్రశ్న మనకి వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న తీరును బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవునికి అనుకూలంగా, దేవునికి కరెక్ట్గా సమయాన్ని కేటాయించి దేవునితో గడుపుతున్నానా లేదా? లేకపోతే గడిపితే జ్ఞానం కలిగిన వ్యక్తిని ఆ దేవుని సన్నిధిలో మరి గడపని రీతిగా, అంటే మొత్తం సమయం అంతా కూడా మరి నాకున్నటువంటి ఉద్యోగమని, పరిస్థితులని, బిడ్డలని, ఆర్థికమని వీటన్నిటికీ వాడేసుకుంటున్నానా, వాడేసుకొని అజ్ఞానిగా ఉంటున్నానా అని అంటే, మనం చేసుకున్న క్రియలు మనకు ఆటోమేటిక్ సాక్ష్యం చెప్పేస్తున్నాయి. ఎవరు మనకు తీర్పు తీర్చవసరంలే. మనలో జడ్జి గారు ఉంటారు, ఆత్మ. చేస్తున్న ప్రతీది కూడా మన అంతరాత్మ తెలుసండి. రేపు పొద్దున దేవుని దగ్గర నిలబడుకు సాక్ష్యం చెప్పేది కూడా ఆ అంతరాత్మను బట్టినండి. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ దినములు చెడ్డవి అంటున్నాడు. అంటే దినములు చెడిపోయినవా? ఏమిటి దినములు
మరి దేవుడు చెడ్డ దినములుగా చేశాడా అంటే కాదు అని మనం చెప్పాలి బైబిల్ని బట్టి. ఎలా అంటే ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 ప్రతిరోజు చేసినట్లు సృష్టి క్రమంలో మంచిది బేష్ అని అన్నాడు. 7వ రోజు చాలా మంచిది అన్నారు. తండ్రిని దేవుడు కుమారుడైన క్రీస్తు మరి ఆ సృష్టిని కలిగి చేసే సందర్భంలో తండ్రిని దేవుడు పలికిన మాటలు ఏమండి అవి మోషే గారి ద్వారా మరి చెప్పిస్తూ పరిశుద్ధాత్ముడి ద్వారా లెక్కించబడినవి. పరిశుద్ధాత్ముడు చెప్తే మోషే గారితో లెక్కించబడినట్లుగా ఆది కాండం మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనకు కావాల్సింది మరి అంత మంచిగా ఉన్నది ఎందుకు మరి ఇక్కడ అదే పరిశుద్ధాత్ముడు దినములు చెడ్డవి అంటున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట ఒకటి కానీ మనకు అర్థమైతే ఎందుకు ఆ దినాలు చెడ్డవైపోయినాయో, పరిస్థితులు ఎందుకు ఇంత అస్తవ్యస్తమైపోతుందో, నా బ్రతుకు కాలం ఎందుకు ఇంత మరి ఇంత భయంకర స్థితిగతులు వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా నీకు నాకు అర్థమైపోద్ది. ఎవరి జీవితం వాళ్ళకి. ఏమండి అంటే ఎందుకని అవుతున్నది దినం చెడ్డవైపోయిందంటే, దేవుడు నీకు నాకు ఇచ్చిన సమయాన్ని ఆ కాలంలో దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటం కారణంగా ఆ కాలం కూడా ఏమవుతుంది, ఆ దినాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, చెడ్డవిగా పరిణమించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చెడ్డవైపోతున్నాయి. మన ఇష్టం వచ్చిన ప్రవర్తించేస్తున్నాం. మనం ఏదనుకుంటే అది చేసేస్తున్నాం. అది మూడో కంటికి తెలియదు అనుకుంటున్నాం, లేకపోతే ఎవరు చూడలేరు అనుకుంటున్నాం. అది మోసమా, అబద్ధమా, లేకపోతే శరీరక్రియ, లేదా దొంగతనమా, ఇట్ మే బి ఏదైనా కావచ్చు. అది ఎవరు చూడలే, ఎవరికి తెలియలేదు అనుకుంటున్నాం. మన స్థితి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మన సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి ఎంత శక్తిమంతుడో మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుందండి. మనకు తలం పుట్టక్రితం మన స్థితి తెలుసు. ఒకటి, ఆయన ఈ భూలోకనంతా కూడా మరి ఆకాశం నుండి ఆన్లైన్లో చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్న ఆన్లైన్లో చూస్తున్నాడు. ఇంకెక్కడ దాగలం? ఈ విషయం అర్థం కావట్లేదు. అంటే మనుషులకి పరిస్థితులకి అడ్డు ఉందారులే, కనబడట్లేదులే, చూడట్లేదు అనుకుంటున్నాం. నిజమే, అంతవరకే నీకు తెలిసింది. కానీ సమస్తం ఆన్లైన్లో చూస్తున్న సంగతి తెలుసుంటే ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. దీన్ని బట్టి మనం గ్రహించినట్టయితే మనం జాగ్రత్త పడుతున్నామా? భర్త భార్య తెలియకుండా ఏదో చేయాలనుకుంటుంది, బిడలో తల్లిదండ్రులు తెలియకుండా ఏదో చేయాలనుకుంటాడు, ఒక అధికారి సబార్డినేట్కి ఇలా ఒకరికొకరు తెలియకుండా ఏదో చేయాలనుకుంటున్నారు. అంటే మనిషికి అడ్డుగా ఉండటం అనుకుంటున్నారు. కానీ ఆ మనిషిని ఈ మనిషిని పరిస్థితులు ఏ అడ్డుగోడలు ఏదైనా సరే ఆన్లైన్లో చూస్తున్నాడని మరొకసారి చెప్తున్నా, జాగ్రత్త. ఇక్కడ చెప్తున్న మాట ఎందుకు చెప్తున్నానంటే, నవో కాలం నాటి ప్రజలు కూడా ఏం చేసిన వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రవర్తించారు. ఏమి అవదులే అని అనుకున్నారు. ఎందుకంటే నా ప్రక్కన వాళ్ళు అలాగే ఉన్నారు, ఇటువైపు ఉండు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు కదా, ఇక నేను మాత్రం ఏం చేయగలుగుతాను అన్నట్టుగా చాలా పర్యాలు మనిషి ప్రక్కన వాళ్ళని అక్కడ వాళ్ళు ఇక్కడ చూస్తున్నాడు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అనేటువంటి తండ్రి దేవుణ్ణి, ఆయన కుమారుడు క్రీస్తు ప్రభుని చూచి నడవాలి అని క్రీస్తు చెప్పిన బోధన చూడట్లే, క్రీస్తు వైపు చూడట్లే. అందుకే రోజున అనేక మంది మరి దినాలు కానీ పరిస్థితులు కానీ చెడ్డతనంగా ఉండడానికి అవకాశం అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నవో కాలంలో ప్రజలు వాళ్ళ మనసుకు నచ్చినట్లు ప్రవర్తించేసి వాళ్ళ మార్గాలు చెరిపేసుకున్నారట. ఏమొచ్చింది? ఎవరు చూడాలనుకున్నారు, మార్గాలు చెరిపేసుకున్నారట. ఇప్పుడు మార్గాలు లేని ప్రదేశం ఏది? అరణ్యం. అంటే ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడ ఉంటారో, ఏం చేస్తున్నారో తెలియదు. ఆ గమ్యం గోచరం. ఏమండి? అందుకే జలప్రళయంతో ముంచేస్తాడు. కనుక ఈ మాటను ఎందుకు చెప్తున్న ప్రియ దేవుని పిల్లలారా, దినములు చెడ్డవి, దేవునికి మన సమయం ఇవ్వకపోవటం కారణంగా దినములు చెడిపోతున్నవి, గమనించండి. ఏమండి అని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మరొక మాట చూసినట్లయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆమోసు గారు అంటారు ఇది చెడు కాలము. ఏమండి? చెడు కాలము అంటాడు ఆమోసు గారు. తన యొక్క ఆమోసు ప్రవక్త, చిన్న ప్రవక్తలో ప్రవక్త గారు అంటారు, ఏమంటాడంటే 5వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుతుంది. 5వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నానండి. ఆమోసు 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడి కాలము కనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఓరకుండును. కాలం చెడిపోయింది. ఇంక తర్వాత మహాజ్ఞాని సొలొమోను గారు ఏమంటారంటే, ఈ దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణ చేసుకో అంటున్నాడు. అంటే
దినాలు చెరిపేసుకున్నావు, మంచుకున్నవి. అయినా సరే దేవుడు మారుతారు అని బ్రతుకు కాలాన్ని నీకు ఇస్తే, ఆ బ్రతుకు కాలంలో ఆ సమయం దేవుని కొరకు వాడకుండా ఉంటే కారణంగా దినాలన్నీ చెప్పేసుకున్నాం. దినాలు చెడిపోయినవి, దుర్దినాలు అయిపోయినాయి, చెడు కాలం అయిపోయింది అంటూ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను బట్టి భక్తులైన వారు తెలియపరిచింది మనం విన్నాం. క్రొత్త నిబంధనకు వచ్చి యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా చెప్తున్న మాటలు ఏంటంటే, అపోస్తలుడు పౌలు గారు ఇప్పుడు ముందు మనం చదువుకున్నాం కదా, ఏమని? దుర్దినము కానీ చెడ్డ దినములు చెడ్డవైపోయినాయి అని పౌలు గారు చెప్పారండి ఒక మాట ఏపీసీ పత్రికలో. ఇంకో మాట చూసినట్లయితే అదే గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దుష్టకాలం ఇది. ఏ కాలం అంట? దుష్టకాలం. అంటే దుష్టుని ఎందున్నది కనుక ఇదే కాలం ఇది దుష్టకాలము అని అంటున్నాడు. మీరు 4వ వచనం చదువుకున్నట్లయితే చక్కటి మాట అండి. అది ఏంటంటే, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకునేను అంటున్నాడు. వాళ్ళు విమోచిస్తున్నాడు. దుష్టకాలం విమోచించిన యేసుప్రభు వచ్చాడని చెప్తున్నాడు. అంటే కాలం దుష్టకాలం, అంటే దుష్టుని యందు, లోకమంతా దుష్టుని యందు ఉంది యేసుప్రభు వచ్చేటప్పటికి. అందుకే దుష్టకాలం. అసలు కాలం ఎవరు? అసలు లోకం ఎవరిది? సాక్షాత్తు తండ్రి దేవుడు సృష్టించాడు కుమారుడు క్రీస్తు ద్వారా, ఆయనది. మరి ఇదెందుకు? సాతాను సొత్తు ఎందుకు? దానికి అధికారం ఎందుకంటే మనం అప్పగించేస్తాం. వాడు పెట్టే ప్రలోభాలకి, వాడు చూపెట్టేటువంటి ఆ యొక్క ఏదో అందాలు ఎక్కించే పరిస్థితులకి, వాడు మాటలకు మాయలకు పడిపోయి దేవుని సొత్తు అయిన ప్రజలమైన మనము దేవుని సొత్తుగా బ్రతకాల్సినటువంటి వారు సాతాను సొత్తుగా మారిపోయి దుష్టకాలంలోనికి వచ్చేసినట్లుగా పౌలు గారు గలతీ సంఘంతో మాట చెప్తున్నాడు అండి. కనుక ప్రియమ దేవుని పిల్లలు, ఇంకా మనకు మాట చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రికలో మీరు చూస్తే ఏమంటాడంటే, మరి 10వ అధ్యాయం 37వ వచనంలో కాలము కొంచెముగా ఉన్నది. ఏంటంటండి? కాలం కొంచెంగా ఉన్నది. ఏమంటున్నాడు? 10:37 అండి, హెబ్రీ పత్రిక 10:37. ఇక కాలం కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఏంటంట? కాలం కొంచెం అయిపోయింది. అంటే మనం చేసుకున్న పనిని బట్టి నీకు మన ఆయుష్కాలం కూడా తగ్గిపోతుంది, మనం ఇచ్చే సమయాన్ని బట్టి. కనుక ఇంకొక మాటగా చూసుకుంటే కాలం సంకుచితం అయిపోయింది అంటున్నాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నట్టే, అపోస్తలుడు పౌలు గారే మరి కొరింథీ సంఘానికి 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29-30 వచనాల్లో ఈ భాగంలో మనకు కనబడుతుంది. ఎలా? ఎందుకు దుర్దినాలు అయిపోయినవి? ఎందుకు చెడికాలం అయిపోయింది? ఎందుకు దుష్టకాలం అయిపోయింది? ఎందుకు కాలం కొంచెం అయిపోయింది? ఎందుకు మరి సమయము ప్రియ దేవుని పిల్లలారా సంకుచితం అయిపోయింది అనే విషయాన్ని కొద్దిగా మనసు పెట్టి ఆలోచించాలి. అంటే కాలాలు సమయాలు తండ్రి స్వాధీనం అందు ఉన్నాయి. ఆ తండ్రి పరిశుద్ధాత్ముని ద్వారా ఇదిగో ఈ మాటలు చెప్పిస్తున్నాడు. దీన్ని బట్టి మన కళ్ళు తెరవాలి. అంటే నీకు ఇచ్చిన టైం, అంటే నీకు ఇచ్చిన కాలం దగ్గర పడిపోతుంది. ఆ దగ్గర పడిపోతున్నదంటే నువ్వు చేయవలసిన పనులు ఏమున్నాయో, నువ్వు చెందవలసిన పనులు ఏమున్నాయో చెక్ చేసుకోమని కూడా హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒకటి, అసలు చెడిపోతున్నటువంటి కాలంలో చెడిపోకుండా నువ్వు ఉండాలి అంటే తప్పనిసరిగా దైవ చిత్తమేమి ఎరిగి భక్తులైనటువంటి వారు ఈ దుష్టకాలంలో ఎలా బ్రతికారో తెలుసుకొని దేవుడిచ్చిన బ్రతుకు కాలంలో ఆయన కొరకు ఎలా బ్రతికారు, ఆయన కొరకు సమయాన్ని ఎలా వెచ్చించారు, అలా హెచ్చించినటువంటి ఆ భక్తులను దేవుడు ఎంత ఉన్నత దశలో పెట్టాడు, ఏ ఒక్క బహుమతినిచ్చాడు అని గ్రహించడానికి మనం దేవుని వాక్యం చదివి ఆ విధానంలో ముందుకు సాగాలి అండి. కనుక ఒక మాటను మనం గమనించినట్టు ప్రియ దేవుని పిల్లలారా, మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చెప్తున్నది లోకమంతా దుష్టుని యందు ఉన్నది కనుక దుష్టుడు మాత్రం సమయం తెలుసుకున్నాడు. వాడికి తెలిసిన సమయం. దానికంటే ముందు ఇంకో మాట చెప్పనివ్వండి. పిలిపి పత్రిక 2వ అధ్యాయం 21లో ఏమిటాడంటే, అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారట, యేసుక్రీస్తు కార్యం చూడట్లే. అంటే నీకు సమయాన్ని ఇచ్చిన ఆయన్ని, సమస్తం ఇచ్చిన ఆయన్ని, కుటుంబాన్ని ఇచ్చిన ఆయన్ని, నీకు బ్రతుకునిచ్చిన ఆయన్ని, ఈ క్షణానికి నీవు నేను మాట్లాడుకుంటున్నామంటే ఇట్టి సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి సమయం ఇవ్వటానికి కుదరట్లేదండి. లేకపోతే ప్రార్థన చేయడానికి కానీ, ఒక బైబిల్ చదువుకోవటానికి కానీ, ఒక కుటుంబాలు చిన్నగా చక్కగా కూర్చొని బిడ్డలందరూ కూర్చొని కుటుంబారాధన చేసుకుంటానికి కానీ,
దేవా నాకు ఆయా సమస్త ప్రేరణలు నన్ను ఈ విధంగా కాపాడేవి నాయన నీకు వందనాలని చెప్పుకుంటాను. కానీ చాలామందికి టైం లేదు. వాళ్ళు బ్రతుకు కాలం అంతా కూడా శ్రమ పడటమే. అసలు శ్రమ ఎందుకు శ్రమ పడాలి అంటే మనిషి దేవుని ప్రణాళికను తప్పాడు కనుక, దేవుని కట్టడ తప్పాడు కనుక, దేవుని ఆజ్ఞను మీరాడు కనుక ప్రయాసపడుతున్నాడు. తినటానికి, త్రాగటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి వీటికి కొరకే కదా మన ప్రయాసం అంతా ప్రయాసపడేది. దీని కొరకే కదా మనం చేసేది. అదంతా సమయాన్నంతా కూడా దొంగిలించుకొని వీటిని తెచ్చుకుంటానికే కదా. అంటే కూడు, గూడు, గుడ్డ ఇవేగా. యేసుప్రభుడు ఈ లోకానికి వచ్చి ఏమన్నాడంటే, ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందాం, ఎందుకు అంత మీకు బాధ? ఆకాశ పక్షులు చూడండి, ఏమండి పిచ్చుకలు చూడండి, వాటి ఎప్పుడు తక్కువైపోయినాయి అని ఇది ఇలా గోలెత్తలేదు. నాకు లేదే అనుకొని ఎప్పుడు కూడా మొరపెట్టినట్లు లేదే. కనుక ఈ సమయాన్ని బట్టి ఆ మాటను కూడా గ్రహిస్తూ ఇక్కడ మనం అడుగుతున్న మాట ఏంటంటే, అంటే సమయాన్నంతా కూడా దేవుడు కాలాన్ని ఇస్తే ఆ కాలంలో మనం ఏం చేస్తామంటే మన సొంత కార్యాలు చూసుకుంటానికి ఉపయోగించేసుకుంటామంట. రైట్, ఓకే, నీ సొంత కార్యాలే చూసుకుందాం అనుకుందాం. నీ సొంత కార్యాలు చూసుకొని సంపాదించింది నీకేమన్నా గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టిందా? నీ కష్టమో నలతో కలతో కలిగింది అనుకో, అవేమో నేను కాపాడేయా? లేదు, ఒకవేళ నువ్వు కష్టపడి మరి ఎంతో ప్రయాసపడి సమయం అంతా కూడా వాడేసుకొని ఎంతో ప్రయాసపడి ఎంత మూట తెచ్చి నీ పిల్లలకో లేదా నీ అయిన వరకో నీ కుటుంబానికి ఖర్చు పెట్టు, ఏమైనా గౌరవం ఉందా నీ బ్రతుకి? ఉందా చెప్పు. ఏమంటారు తెలుసు వాళ్ళు, నువ్వు మాత్రం కష్టపడే, లోకంలో ఎవరైనా కష్టపడ్డారా ఏంటి అన్నట్టుగా ఒక గట్టి పరకంటే హీనంగా తీయించేసుకున్నటువంటి పరిస్థితులు ఎంతోమంది లేరు. ఆలోచించండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఆ బ్రతుకు కాలం అంతా కూడా నా పిల్లలు, నా వాళ్ళు అనుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏదో సంపాదించాలి, ఏదో తెచ్చేయాలి, ఎలాగో గొప్పడైపోవాలి అన్న యూలో నువ్వు ఉన్నావు కనుక అక్కడ దేవుడు లేడు. దేవుడు అటువంటి ఆ కష్టపడేందుకు ప్రతిఫలముగా నిన్ను గౌరవించే పరిస్థితులకు రానికుండా ఉన్నాడు. అప్పుడు నీకు ఒక్కసారే కొంగటేరంటే తెగిపోయినట్లుగా, అసలు ఎందుకు కష్టపడ్డాను అసలు నేను ఏంటి ఈ మాటలు అనిపించుకుంటానుకా? ఇలా జరుగుద్దా? నేను ఎక్కడెక్కడో కలలు కనిస్తాను కదా, నా పిల్లలు, నా యజమానుడు, నా పిల్లలు అనుకున్నా. ఇలా తాగేసి తందనలాడతాడు అనుకోలే నేను. పిల్లలు కదా అనుకుని చేతి అవుతాడు అనుకోలే నేను. అందుకే నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు దేవుడు. కనుక మనిషి నీ ఉద్దేశాల ప్రకారం వెళ్ళిపోతే ఇదిగో ఎలాంటి పరిస్థితులు వస్తాయి. అలా ఇంటికి వెళ్ళిపోతున్నావు అని అంటే నీ బ్రతుకు కాలంలో దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటం కారణంగా దొంగలాగా దొంగిలించి అంతా అనేక మంది వాడేసుకుంటున్నారు. తద్వారా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అదే దేవునికి సమయాన్ని ఇస్తున్నావు అనుకోండి, నువ్వు చేసే పనికి జ్ఞానయుతంగా నేను చేసేది ఎవరి కొరకు, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చూడాలి, నా బాధ్యత ఏంటి, నేను ఎంతవరకు చేయాలి అని ఆ బాధ్యతయుతమైనటువంటి బాధ్యత నెరవేర్చుకుంటూ నీ జీవితం కాపాడుకుంటూ వెళ్తావు. అంటే దాని అర్థము నీ మీద జాలి ధైర్యాలతో చెప్పేట విషయాలు ఎవరు వినట్లేదు అనుకోండి, ఎంతవరకు చేయాలి అంతవరకే చేస్తావు. శృతి మించి చేయలేవు కదా. అలా కాకుండా రెక్కల ముక్కలు చేసుకొని ఎలా చేశాను అలా చేశాను అని నిద్రాహారాలు మానుకున్నాను. అసలు ఎంత సమయమో, అన్ని ఊర్లు విడిచిపెట్టాను, బంధువులు విడిచిపెట్టి ఎన్నో చేశాను అంటున్నావు. నిజమే, నువ్వు చేసిన తప్పు కూడా కాదు, ఒకవేళ బిడలానే చేసావు. కానీ అక్కడ జరిగినట్టు మా ఇబ్బంది ఏంటి తెలుసా? దేవునికి స్థానం ఇవ్వలేదు. అయినా కృపగలిగిన తండ్రి అక్కడ కాపాడి నీకు వచ్చిన దాని ద్వారా లెఫ్ట్ రైట్ కొట్టి బుద్ధి తెచ్చుకోమని జ్ఞానోదయం కలిగజేసిన అనేక మంది కళ్ళు తెరవట్లే, దొన్నపోతు మీద వాన చినుకు పడ్డట్లుగా అదే గడి తింటాం. అవసరమా? ఏమండి, ఎంతమందిని చూడాలి లోకంలో? మారొద్దా? మార్చుకోవద్దా? అంటే దాని అర్థము దేవునికి విరోధంగా నిరూపించిన ఏ ఆయుధం వర్దిల్లదు కదండి. వాక్యం చెప్తున్న మాట యెషయా 50 చూసుకుంటే ఏది వర్దిల్లదు. వర్దిల్లినట్లు కనబడినా నీకు మాత్రం దాన్ని అనుభవించడానికో అది నీకు ఉపయోగకరంగా ఉండేటటువంటి విషయాల్లో ఉండడానికి అవకాశం లేదు. కొందరు రైతులు ఉంటారు, బాగా పంట పండింది, తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇక అయిపోయింది, నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నప్పుడు కరెక్ట్గా కోత కోసేటప్పుడు కరెక్ట్గా పండిన తర్వాత ఒక్కసారిగా చీపురు పెట్టి తుడిచేస్తుంది, నీ కళలన్నీ అడియాషలు అయిపోతాయి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా?
ఇక దాన్ని చూసుకొని ఏదేదో కలలు కనేస్తున్నది తప్ప అది కాపాడాలంటే చేతికి రావాలి అంటే ఆయన కృప ఉన్నది, ఆయన కొరకు నేను కొద్దిగా ఆయన సన్నిధిలో గడపాలి అనే అవగాహన లేకపోతే ఇది ఎలాంటి పనులు జరిగినప్పుడు కళ్ళు తెరుచుకోమని అర్థం. మాట అర్థమవుతుంది అనుకుంటా. కనుక ఈ సమయంలో మరి ఇక్కడ చెప్తున్న మాటను బట్టి కూడా మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలు అందరు తమ సొంత కార్యాలకి వెళ్ళిపోతున్నారు. ఇలాగే బైబిల్లో యేసు ప్రభువారు 4-5 ధనవంతుల గురించి లోక సువార్తలోనే పర్టికులర్గా చెప్పారు. ఏమండి, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏమండి, ఆయన ఏమని అడుగుతాడంటే, నేను నిత్య రాజ్యానికి లేకపోతే పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలయ్యా యేసు అని అడుగుతాడు. ఆజ్ఞలన్నీ పాటించన్నాడు. ఓకే, నేను పాటిస్తాను అన్నాడు. వెరీ గుడ్, అయితే నీకు ఒకటి కొదువు ఉందయ్యా అన్నాడు యేసు ప్రభువారు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ యొక్క యవనస్తుడితో ఏమంటాడు అంటే, ఆయన ఏమన్నాడు, చెప్పండి అన్నాడు. చెప్తే, నీ ఆస్తి అంతా మీ బేదలకి ఇచ్చేయ్యా, అప్పుడు పరలోకంలో నీకు ధనం వస్తుంది అని అంటే వ్యసన పడిపోయి, ఏంటి అంటే నేను నిత్యం బ్రతకాలి అంటే, నిత్య జీవం కావాలి అంటే ఈ లోకంలో ధనం వదిలేసుకోవాలా, ఎంత కష్టపడింది అంత వదిలేసుకోవాలా అని వ్యసన పడి వెళ్ళిపోయేటట్ట. ఏం పోగొట్టుకోవడం తెలిసి ఏది కోరుకొని ఆశ అయితే ఉంది, ఎక్కడికి వెళ్ళి నిత్య రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి, మంచిది. కానీ దానికి వెళ్ళవలసిన క్రమాన్ని పాటించకపోతే రాదు అని చెప్పినందుకు యేసు కంటికూళ్ళలాగా ఉన్నాడు. తను తెచ్చుకున్నది దాని ఇష్టపడికి ఇష్టం లేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకటి. రెండో ధనవంతుడు కూడా పంట బాగా పండిస్తుందట. ఇక ఆ రాత్రి అంటున్నాడు, తినుము త్రాగు సుఖించమన్నట్టుగా మాట్లాడుతున్నాడట. ఏం జరిగింది? వెర్రోడా అన్నాడు. అంటే తినటానికి త్రాగటానికేనా? యేసు ప్రభు చెప్పిన మాట వద్దా? ఒక పూట భోజనం చేసి సుఖించగలిగినాడు ఎవడున్నాడు? ఏమంటే అదే కదా ప్రసంగి 2:26లో చెప్తున్న మాట. భోజనం చేసి ఎవడు సుఖించగలిగేటటువంటి ఉన్నాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఒకరు భోజనం ఫుల్గా తినేశారు. ఏమండి, ఈ మిషన్ అంతా కూడా పని చేయాలంటే, పని చేయకపోతే పని చేసి గెలగలి తనుకోవటమే కదా. అంటే బాడీని అంతా కూడా నడిపిస్తుంది, ఆయన కృప ద్వారా నడిపిస్తున్నాడు. కనుక ప్రేమైన వర్లరా, మనము ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని బట్టి మనకిస్తున్న ప్రతి కాలంలో దేవునికి సమయాన్ని కేటాయించి, నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకెళ్తారు, తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన ఉండదు. వెళ్ళేటప్పుడు కాపాడు ప్రభా అంటాం, మంచిది, చాలా మంచివాళ్ళు మీరు. మరి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి, నిజంగా తిరిగి వచ్చి ఎంత భయంకర పరిస్థితిలో నువ్వు వెళుతున్న ప్రయాణాలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి యాక్సిడెంట్స్ ఎంతో కనపడ్డారు, నువ్వు చూసావు. అక్కడ నీకు దేవుడు కాపాడాడు, ఎంతో పెద్ద ఘనమయంగా చెప్పుకున్నావు, మంచిది. కానీ తిరిగి వచ్చిన తర్వాత క్షేమంగా నడిపించేవు తండ్రి నా గూటికి వందనాలు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అండ్ వన్ సైడ్ మన భక్తి అన్నట్టుంటే కుదరదు కదా. కనుక ఈ ధనం తినుము త్రాగు అన్నాడు. ఈ రాత్రి నేను తీసేస్తున్న వెర్రోడా అన్నాడు. అంటే పంట పండటానికి అన్ని పరిస్థితులకి ఆ దేవుడు కృప ఉంది. ఆ దేవునికి సమయాన్ని ఇచ్చి ఇదంతా కూడా ఆయనకి ఇవ్వాలి, లేకపోతే ఇదంతా కూడా ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నట్టు ఇది లేక బ్రతుకులు సమయం ఇవ్వలేదు కనుక నీ కాలానికి ఫుల్ స్టాప్ పెట్టేసాడు అని ఇక్కడ మనకు అర్థమైపోతుంది. బ్రతుకులో సమయం ఇవ్వకుండా నీకు ఇచ్చిన కాలంలో పంట పండటానికి అంతకాలం అంతా కాపాడినా ఆ సమయం ఇచ్చినట్లుగా అతను కనబడట్లే. ఎలా అర్థమవుతుంది మనకి అంటే, తినుము త్రాగు సుఖించు, ఇదేనా తినటానికి త్రాగటమైన మనిషి బ్రతుకు? పోతే తింటావు, త్రాగుతావు, చేస్తావు, ఏమవుతుంది? తర్వాత ఏమవుతావు? మళ్ళీ తర్వాత ఏమవుతావు? ఇక తింటాము త్రాగటమేనా? ఏదో ఒక రోజు పుల్ స్టాప్ ఉంటుంది కదా, ముగింపు ఉంటుంది కదా, కామా కాకుండా పుల్ స్టాప్ ఉంటుంది కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? గమనించుకోవాలని ప్రభుని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక అలా ఇంకో ధనవంతుడు ఉన్నాడు, సుఖపడిపోయాడు, బహుగా సుఖపడ్డాడు, అయిపోయింది, జీవితం ముగించాడు, నరకంలో యాతన పడుతున్నాడు. లోకసువార్త 16వ అధ్యాయం. ఆ ధనవంతుడు అనే తినుము త్రాగుని లోకసువార్త 12వ అధ్యాయం. ఏమండి, ఇక తర్వాత ఒకడు సర్వలోకం సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఈ ధనవంతులు ఈ పరిస్థితి నేను ఇది చెప్పిండే, ధనం అంటూ తప్పు కాదు. ఆ ధనము నీకు దేవుడు అవ్వకూడదు, ఆ ధనం చేత నువ్వు నడిపించబడకూడదు. ధనం నీ చెప్పు చేతలో ఉండాలి, నీకు ఉపయోగపడే సాధనం అది. ఆ ధనం అది నీకు దేవుడే నెత్తి మీద కూర్చుందనుకోండి, ఆ బుర్రంతా కూడా పాడిపోయి వంకర ఆలోచనలు, వంకర బుద్ధులు ఉన్నదాన్ని బట్టి, ఆ కాగితాలు, ఆ రంగు కాగితాలు ఉన్నటువంటి ఆ యొక్క నోట్లను బట్టి
ఇదిగో ఇంతలా మనిషి కూడా బానిస అయిపోతాడు. ఆ కాగితాలకే దండం పెట్టేస్తాడు. కాగితాలే మా యొక్క ధనమే దేవుడు. ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? నీ ప్రాణాన్ని కాపాడుతాయా? పోనీ నీ ప్రాణాన్ని కాపాడుతాయి అనుకో. ఏమంటే కాపాడే ఆయన ఎక్కడ ఉండాలి? బీరువులో సాటును కూర్చోవాలా? లేకపోతే బ్యాంక్ లాకర్లో కూర్చోవాలా? మరి ఇక్కడ నువ్వేం చేస్తావు? నేను కాపాడాలి కదా. ఇప్పుడు మంత్రులు సెక్యూరిటీ పెట్టుకుంటాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ ఉండయ్యా, ఇక్కడ నేను సేఫ్ సైడ్ ఉంటానంటే కుదురుతుందా? జీవం లేని నేను ఎట్ట కాపాడుతాయండి? వాటికి జీవం ఉందా? ఏమండి, రోజున మనిషి ఆ యొక్క వాటిని సంపాదించడానికి ఎంత విధానంలో దేవుని చిత్తానికి అవిధేయుడి ముందుకెళ్ళిపోతుందో చూసుకోండి. మనం చేసేది నిన్ను రక్షించేదైతే ఉండాలి. మనం చేసేది నీతి న్యాయాన్ని అనుసరించేదై ఉండాలి. మనం చేసేది ఎదటి వ్యక్తి ఒక మేలును కోరేదైతే ఉండాలి. మనం చేసేది మన జీవితాన్ని, మనం చేసిన పని 10 కాలాల పాటు ఈ మంచి పని చేసే మహానుభావులు అని చెప్పుకునేటట్టు ఉండాలి. ఉన్నాయా? 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 అలా ఉంటే ప్రపంచం ఎలా ఎత్తుకుంటుందండి? ఏమండి, ఒకసారి ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ముందుకు ఇష్టపడుతున్నాను. ఇలా ఈ సమయాన్ని మనం చేసుకుండా తినటానికి త్రాగటానికి ఇట్లో పడేసేసి దేవుని చిత్తానికి అవదేవుడు అయ్యేటటువంటి విషయాలు దుష్టులు బాగా మన మనోన్నతులు గుడ్డుతనం కలిగించేసి ఈ దుష్టకాలం ఇవన్నీ ఎంత ఇలాగే జరుగుతుందనుకుని మనం బంధించేసి దేవుని బిడ్డలను దేవుని చిత్తానుసారంగా బ్రతకనివ్వకుండా దేవుడిచ్చిన బ్రతుకు కాలంలో దేవునికి సమయాన్ని కేటాయించి ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముగా దేవుని చిత్తంలో నడవాలని మనం ఎంతో ప్రయత్నం చేసినా ఏదో విధంగా దుష్టుడు మన మనోనేతలు గుడ్డుతనం కలిగి చేసి పడగొట్టేస్తున్నాడు. ప్రియమ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? వాడికి సమయం కొంచెమే తెలిసింది. వాడి సమయం కొంచెమే. 12 గ్రంథం 12 అంటాడు. వాడి సమయం కొంచెమని తెలిసిపోయింది కనుక ఆ కొద్ది సమయంలో తన పనిని కొనసాగించుకుంటూ అంటే ఏంటంటే దేవుని బిడ్డలను పాడు చేయటమే, దేవుని బిడ్డలు దేవుని చిందనేకుండా చేయటమే, దేవుడిచ్చిన సమయం ప్రకారం దేవుని పనిలో వాళ్ళు నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ దేవుడు చెప్పిన పని అంటే ఆ సత్యాన్ని అనుసరించి బ్రతకటం, సత్క్రియలు చేస్తూ బ్రతుకుతున్నారనుకోండి. అసత్యవాది ఎక్కడ ఉంటాడు? ఇంకా సత్యముగా బ్రతుకుతుంటే అసత్యం ఉంటుంది అక్కడ. ఏమంటే ఇప్పుడు లైట్ వేసానండి, చీకటి ఉంటుందా ఈ రూమ్లో? వెళ్ళిపోతాడు. వాడికి ఇంక మార్గం ఏది? ఇంక దాని స్థానం ఏది? అలా స్థానం కావాలి కనుక మన చేతనే మన లైట్ని ఆఫ్ చేపిస్తున్నాడు. అంటే మన చేతనే దేవుడు మనం కొట్టేటట్టు విషయాన్ని తీసుకుంటాం కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. సమయం కొంచెమే తిరుగుతున్నాడు. పేతృపత్రిక 5:7 6-7 వచ్చిన అంటాడు, గర్జించు సింహం వల్ల ఎవరు మృంగిదనని తిరుగుతున్నాడు అంటే నేను పాడు చేయటానికి. అందుకే ఈ రోజున ఆ దుష్టుని కబంధ హస్తాల్లో పడిపోయి ఈ రోజున ఏం చేస్తున్నారు తెలుసా? ఆటలని, పాటలని, షికార్లని, సినిమాలని, టీవీలని, లేకపోతే తింటమని, త్రాగటమని, విలాసమని, శరీరక్రియలని, దొంగతనమని, మోసమని, ఒక్కటి కాదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు యేసు ప్రభు నువ్వు నమ్మి సేవిస్తున్న దేవుడు ఎలాంటి ఎప్పుడైనా చేశాడా? ఏమండి, ఎలాంటి వాళ్ళు ఎటు మోసగా చేశాడా? చేయలేదు. మరి నీకెందుకు వచ్చింది రోగం? నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఎవడో నీకు స్నేహితుడైపోయాడు, ఎవడో చెప్పిన మాటని వినేసావు. అందుకే చెప్పిన మాట వినే నీ జీవితం ఇప్పుడు ఎంత ప్రమాదం తెచ్చుకున్నావు. నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుని బ్రతకటం అయితే గత కాలంలో మంచిగా ఉన్నావు. కానీ తీరా ఇప్పుడు చూసేటప్పటికి ఎవరో చెప్పిన మాటని మోసపోతున్నావు. ఎంతకాలం ఇలా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరో చెప్పినట్టు వింటున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకు కాలంలో బ్రతికిస్తున్న దేవుడి మాట వినకుండా ఎవడో మాట విని దేవుడు బ్రతుకు కాలంలో దేవుడికి సమయం ఇవ్వకుండా నువ్వు బ్రతుకుతున్నావు కనుక మరి నీ కాలంలో ఫుల్ స్టాప్ పెట్టడం దేవునికి కష్టమా? అందుకే నువ్వు ఎవరి కొరకైతే ప్రయాసపడాలి, ఎవరి కొరకైతే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని కొరకు దేవుని సన్నిధి ఇవ్వకుండా నువ్వు బ్రతికి సంపాదించాలని మూట కట్టాలనుకున్నావు, వారిని నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేసేటట్లుగా, నీ యొక్క కళ్ళు వారి ద్వారా పొడిపించేటట్టుగా, వారి ద్వారా నీకు గుణపాఠం చెప్పేటట్లుగా ఎన్ని పర్యాయాలు వచ్చినా చాలామందికి బుద్ధి రావట్లేదు. అంటే దాని అర్థం చేసి కన్నాం కదండి పెంచే మరి దేవుడు ఎప్పుడే వాక్యం అంటుంది. యోహాను గారు అంటారు, మేము ఇశ్రాయేల్ పిల్లలు, నిజమే ఇశ్రాయేల్ పిల్లలమే, ఓకే కాదంట్లే. కానీ ఆయన కలిగినటువంటి విశ్వాసం మీకు లేకపోతే దేవుడికి పిల్లలు కావాలని రాళ్ళ వాళ్ళు కూడా పుట్టి చేసుకుంటాడు. తన పని తక్కువ చేసుకోడు. కానీ
ఆయన పిల్లలుగా ఉండి మనం ఏం చేయాలంటే ఆయన సమయం ఇచ్చిన బిడ్డలుగా ఉండని రోజున చాలా ప్రమాదం ఎదుర్కొంటాం. సమయం కొంచెమని తిరిగేస్తున్నాడు, నన్ను పాడు చేసేస్తున్నాడు. సో మనసు పెట్టి ఆలోచించు. ఎలా ఎలా ఉన్న వ్యక్తివి, ఎలా అయిపోయావు? చాలా పర్యాలు కొందరు మాట్లాడతారు, అక్క, తమ్ముడా, అసలు మేము గత కాలం ఎలా ప్రార్థన చేసామనుకుంటున్నాం, మేము ఎలా చేసేవాళ్ళం తెలుసా, ఎలా మా మందిరం దగ్గరికి వెళ్ళి ఎంత టైం గడిపేసేవో తెలుసా, మరి ఇప్పుడేమైంది అంటే అదే నీ నులివెచ్చని స్థితి. ఆనాడు ఉండది ఇంక్రీజ్ అవ్వాలి, పెరగాల, అక్కడ దగ్గర ఊడి కింద పడాలా అంటే అప్పుడు ఉండాది ఇప్పుడు లేదంటున్నావు అంటే ఆల్రెడీ ఆ మాట చెప్తున్నా పడిపోయి ఉండవు. నీలో భక్తి లేదు, ఇప్పుడు అలా చేయలేని స్థితిలో నేను ఉన్నాను అని ఆ మాటతో చెప్పగానే చెప్తున్నావు. నీకేం చెప్తావు? నీ మోహం మరలా ఆ ప్రభు పాదాలు పట్టుకుని ఏడిస్తే ఆయన కనికరిస్తే కానీ ఆయన సన్నిధిలో ఉంటానికి ఇదవుతావు. లేదంటే అప్పుడు చేసినప్పుడు చేయలేకపోతున్నాను అనే పద్ధతిలోనూ అంటే ఏదైతే ఆటంకం ఉందో, ఏదైతే శోధనగా నిన్ను అది దూరం చేసిందో అది గుర్తిరిగి దాన్ని తొలగించుకొనకపోతే మళ్ళీ ప్రార్థన చేయలేవు కదా. ఎందుకంటే వివరణ ఏం చెప్పను ఏమండి, ఒకసారి ఆలోచించండి అని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఇన్ని మాటలు నీ కాకపోవచ్చు, నేనంత వక్తను కూడా కానండి. హృదయపూర్వకంగా చెప్తాను వినేవారులరా, నా సహోదరులరా, నేను నేర్చుకుంటున్నా. ఏమో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలైనా కొందరు హృదయాలు తాకేలాగా, ఆ మాటలు నన్ను తాకేవి కనుక తండ్రి, ఆ మాటలతో నా హృదయం నా జీవితానికి నీ కొరకు ప్రయాసపడాలంటే ఆలోచనిస్తున్నావు కనుక అట్టి విధానంలో కొందరినైనా రేపితే, కొందరినైనా ఆలోచింపచేస్తే వారు బ్రతుకు ధన్యకరంగా మారితే అన్నట్టు ఆలోచన తప్పండి. మీ నుండి నాకేంటండి? ఒకసారి ఆలోచండి అని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నాను. కనుక సమయం కొంచెం పాడు చేయడం చూస్తున్నాడు. వాడి క్రియలు కానీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రియదేవుల ఈ లోకంలో పుట్టి 2 మాటలు, మరి ఇది చాలా సమయం చెప్పాలి, క్లుప్తంగా 2 మాటలు ముగించేస్తాను. ఇలాగే మనలాగానే పుట్టి ఆ బ్రతుకు కాలాన్ని దేవుడు ఈ లోకంలోనికి అనుగ్రహిస్తే ఆ బ్రతుకులో పరిపూర్ణంగా దేవుని పనిని చేసి, దేవునికి సమయాన్ని కేటాయించి, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి దేవుని కొరకే బ్రతికి అనేక మందికి అలా సొంత ఉద్దేశాలతో వెళ్ళిపోతూ దేవునికి సమయం ఇవ్వకుండా దుష్ట సంబంధం క్రియలో పడిపోయి వాడికి వస్తున్నటువంటి నరకాగ్నికి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నటువంటి ప్రజలందరిలోనికి ఆయన వచ్చి ఒక చక్కటి మార్గాన్ని చూపాడండి. సమయాన్ని కేటాయించుకున్నాడు. ఆయన కొద్ది సమయం బ్రతికే లోకంలో, కానీ ఆ సమయం అంతటిలో ఆ బ్రతికిచ్చిన ఆయన కొరకు బ్రతకటంలో నెంబర్ 1 అని చూపించి, ఇదిగో ఈసారిగా ఎవరైనా బ్రతికితే ఇలా బ్రతకండి, నా వల్లే బ్రతకండి, నా వల్లే జీవించండి, నేను ఎంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించాను, నేను ఎంత సమయాన్ని దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి విషయాలు ఎంత ప్రయాసపడ్డాను, ఎంత కష్టపడ్డాను, ఎన్ని అవమానాలు సహించాను, ఎన్ని నిద్రాహారాలు మానుకున్నాను, అవన్నీ కానీ మీరు ఒకసారి పరిశీలన చేసుకొని చూస్తే ఇటు స్థితులు నీది కాకపోయినా ఒకవేళ అటువంటి పరిస్థితి నీకు వస్తే నన్ను చూసుకొని నువ్వు బ్రతికితే అట్టి విధానంలో సమయం దేవుని కేటాయించినటువంటి వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యం దక్కుద్దని చూపించాడు ప్రభు అయిన క్రీస్తు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఆయన వచ్చిన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. పగలంతా బోధ చేశాడు, రాత్రంతా ఏం చేశాడు ప్రియదేవుని పిల్లలారా, అటు చేసినట్టు మనకు కనబడుతుంది. కనుక మీరు గమనించుకున్నట్లయితే కనీసం రెఫరెన్స్ 1-2 రెఫరెన్స్ చెప్తాను, మీరు గమనించండి ప్రియదేవుని పిల్లలారా. చూడండి, పగలంతా పని చేశాడు. యోహాను సువార్త 9:4 ఉన్నది. తర్వాత ఆ పని ఎప్పటి నుండి స్టార్ట్ చేశాడు యేసు ప్రభువు వారు? 12వ సంవత్సరం నుండి. యోహాను సువార్త 2:42 మనకు కనబడుతుంది. నేను మాటలు చెప్పి నేను ఆ విధానం మీకు అర్థమయ్యేలా చెప్పి ముగించేందుకు ఇష్టపడుతుంది. ఇప్పటికే చాలా సమయం అయిందండి. కనుక 4వ అధ్యాయము 30-31 చూస్తే పని చేయటిన ఆహారం అన్నాడు. అనేక మందికి భోజనాలు పెట్టాడు యేసు ప్రభు, 4,000 మందికి 5,000 మందికి. కానీ ఆకలితోనే ఉండిపోయాడు. సమరయ స్త్రీకి ఆయన దాహం కొని అక్కడికి బావి దగ్గరికి వెళితే ఆమె దాహం తీర్చి యేసు ప్రభు ఆయన దాహాన్ని మర్చిపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన బ్రతికిన తీరును ఒకసారి చూస్తే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. పగలున్నంత వరకు పని చేయాలి, రాత్రి అయితే చేయలేం కదా అన్నాడు ఆయన. ఇంకా మీరు గమనించుకునే ప్రియ దేవుని బిడ్డలారా, లోకసువార్త 22:30 చదువుకుంటే రాత్రంతా ప్రార్థనలు గడిపాడట. ఒక్కటి కాదు, ఆయన బోధలు చేశాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. తన జీవితం అంతా కూడా తనని ఎవరైతే పుట్టించారు, ఎవరైతే లోకను పంపించారు,
ఏ పని అయితే చేయమన్నారు ఆ పని కొరకే తన జీవితాన్ని హెచ్చించి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకం చేరాడు. దాని అర్థమేంటి తెలుసా? దాని అర్థమేంటి తెలుసా దేవుని పిల్లలారా? దాని అర్థమేంటి తెలుసా? అక్కడ మాట్లాడుతున్న అర్థమేంటి తెలుసా? దాని భావన ఏంటి తెలుసండి? అంటే దేవుడు ఆయనకిచ్చిన బ్రతుకు కాలంలో ఆ సమయాన్ని దేవుని పని కొరకు, దేవుని చిత్తాన్ని కొరకు కేటాయించి ఆ దేవుని చిత్తాన్ని జరిగించటానికి జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని పాడు చేయడానికి దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేసిన సాతానికి లొంగల, సాతాన్ని మాట కాదర్చేలా వాడిని ఓడించి వాడి మీద విజయం సంపాదించి ఇదిగో ఈ విధంగా చేయొచ్చు. నీకు సమయం మనకు అసమయం మనకు నీ సమయము ముందు సమయం దేవునికి ఇవ్వాలి. ఉదయం లేచి పెట్టి దేవుని సమయాన్ని ఇవ్వాలి. పెందలగడ లేచి ప్రార్థన చేసిన మార్కు సువార్త 1:35 అంటాడు. వేకుజామున లేచి ప్రార్థన చేసుకున్నారట. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచన చేసుకుందాం. యేసు ప్రభు ఒక్కడే మనకు మార్గం. తండ్రి అయిన దేవుని బ్రతుకునిస్తే, ఆయన కొరకు బ్రతకటానికి ఆయన చేయవలసిన త్యాగం చేయడానికి బ్రతుకునిస్తే ఆ బ్రతుకులో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి సమయాన్ని ఇచ్చాడు. దేవుని పని చేశాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చివరికి తన ప్రాణాన్ని అర్పించేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరి నువ్వు నేను మనం ఇంత బ్రతికిచ్చిన ఆయన కొరకు మనం బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఆయన సమయాన్ని ఇస్తున్నామా? చాలా తడికిలాగా ఉంది కదా మన భక్తి. అసలు ఎందుకు చేస్తున్నాం? అసలు దేవుని సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మన అన్ని పనులకి సమయాన్ని కేటాయించుకుంటాం. కానీ దేవుని సమయానికి కేటాయించి తగు రీతిలో సిద్ధపడి అలా ప్రిపేర్ అయ్యి దేవుని సన్నిధికి వెళదామని ఆసక్తి అంత తొందరపడి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తాం. దులిపేసుకుంటాం, పరిగెత్తుకు వెళ్తాం, అక్కడ దులుపుతాం, మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ వారం తర్వాత బైబిల్ దులుపుకోవటమే. భక్తి కాదండి ఇది. సరైన అవగాహన లేనటువంటి తీరండి. అది ఎందుకు జరుగుతుందంటే నీ బ్రతుకు కాలంలో నువ్వు దేవుని సమయాన్ని ఇవ్వాలనే సమయం ఆలోచన ఉన్నా ఆ ఆలోచన దుష్టుడు నేను ఏం చేస్తున్నాడంటే డైవర్ట్ చేసేసి ఏమొద్దులే చాలదా ఏంటి, రోజు భక్తి 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 అనుకుంటే ఎలా బ్రతుకుతాం, రోజు ప్రార్థన 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 దేవుని సన్నిధి అంటే ఎలా జీవిస్తాం అని ఇంట్లో నుండే స్టోరీ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఒంట్లోకి వస్తాడు, సమాజంలోకి వస్తాడు. ఇలా పాడు చేసి నీకు దేవుడిచ్చిన సమయాన్ని గుర్తించనివ్వకుండా బ్రతుకాలంలో నీ సమయాన్ని అంతా పోగొట్టుకుని నిర్వీర్యం ఇదైపోయి ఇప్పుడు సమయం సంకుచితం అయిపోయి దుర్ధనాలకు వచ్చే పరిస్థితిలో ఉంది. ఇప్పుడైనా మనసు పెట్టి ఒక నీకు ఆయుష్కాలం ఎంత ఉందో ఎదరికి తెలియదు. జరిగిపోయిందో సరి చేసుకోలేకపోవచ్చు కూడా. ఏమండి, ఇప్పుడు జరగవలసినటువంటి విషయం ఉంటే ఉన్న తీరును బట్టి ప్రభా నేను తప్పు చేసి సమయాన్ని అంతా కూడా నా కొడుకు వాడేసేసుకున్నా, ఇప్పటికి ఎంతో వాడేసుకున్నా. నిజంగా నువ్వు ఇచ్చిన కాలంలో ఇన్ని సంవత్సరాల్లో నేను ఎంత పని చేసినని మనసాక్షిని ప్రశ్నించుకుంటే మనం ఎంత దొంగోళమో మనకు అర్థమైపోతుంది. అందుకే బ్రతుకులు దేవుని కొరకు వాడకుండా దేవుని కొరకు దేవుని కొరకు నువ్వు బైబిల్ చదివినా లేకపోతే నీతిగా నడిచినా లేకపోతే దేవుని కొరకు ప్రార్థన చేసినా దేవుని పనిని చేసినా లాభం ఎవరికి? లాభం ఎవరికి? నీకే. ప్రార్థన చేస్తే నీకే లాభం. అది కావాలి ఇది కావాలంటూ ఆయన ఇస్తాడు. దేవుని పని చేస్తే చేసిన ఫలితం నీకే. అది కూడా తెలియనీయకుండా, అది కూడా గ్రహించనీయకుండా అసలు ప్రార్థన చేయట్లేదు. కొందరు ప్రార్థన చేస్తే మొత్తం వచ్చేద్దండి నిద్ర. అలా కాకుండా ఆయన చిత్తానుసారంగా ఆయన కొరకు బతికి పెట్టకుండా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థాన్ని అర్థం చేసుకుని మీ చిత్తాన్ని ఇష్టపడ్డ ప్రతిని మాకు నేర్పించి మీరే మహిమ పొందమని, మీ చిత్తమంది రేపు కలుసుకుంటూ కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.